నానోయ్, పాప తప్పించుకుంటుంది, ఆపు. ఏంటి నాన్న, ఎందుకు భయపడుతున్నావు? ఇంత క్యూట్గా ఉన్న నిన్ను ఎవరైనా ఏమైనా అంటారా? నీ పేరేంటి? లక్ష్మణ. అందరూ లక్కీ అని పిలుస్తారు. లక్ష్మణ, వెరీ స్వీట్ నేమ్. సరే, నేను కూడా లక్కీ అని పిలుస్తాను. ఇంతకీ లక్కీ బంగారం ఎందుకు పరిగెడుతుంది? మరి నేను ఆడుకుంటుంటే ఆ స్పెక్స్ అంకుల్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు. అరెరే, మమ్మీకి చెప్పలేదా? చెప్పాడు, మమ్మీయే పంపించింది. మరి మమ్మీ చెప్పినట్టు వినాలి కదా. నాకు మమ్మీ డాడీ కావాలి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. లక్కీ గుడ్ గర్ల్ కదా, ఇలా ఏడవకూడదు. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడాలి, అంతే కదా? లక్కీ, ఆర్ యు రెడీ ఫర్ ది సర్ప్రైజ్? yes డాడీ. రెడీ? 1 2 3. వావ్, ఇవన్నీ నాకేనా? అవును లక్కీ, గేమ్ లో ఫస్ట్ టాస్క్ ఇదే లక్కీ. ఇందులో నువ్వు బెస్ట్ డ్రెస్ అండ్ బెస్ట్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని బట్టి నీకు పాయింట్స్ వస్తాయి. ఓకే ఓకే, మరి సెలెక్ట్ చేసుకోనా? అన్ని బాగున్నాయి, మరి నేను ఎలా సెలెక్ట్ చేసుకోను? లక్కీ, యూ డోంట్ వరీ, నీకు హెల్ప్ లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఐ విల్ హెల్ప్ యూ. చూడు, దిస్ ఇస్ నైస్ కదా. హై, బాగుంది డాడీ. ఎందుకు నవ్వుతున్నావు మమ్మీ? లక్కీ, మీ డాడీ సెలక్షన్ వెరీ పూర్. మీ డాడీ మాట విన్నావో ఇంకంతే. నీకు ఈ కలర్ అస్సలు సూట్ కాదు. ఉండు. ఓ వావ్, చూడు, నీకు ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఒట్టు బొమ్మలా ఉంటావు. సెలక్షన్ గురించి నువ్వే చెప్పాలి మరి. అలాంటివి నువ్వు చిన్నప్పుడు వేసుకుని 2 జళ్లతో తిరిగేదానివేమో. ఇవే ఈ జనరేషన్ కి ఇప్పుడున్న ట్రెండ్, కాబట్టి ఇదే బాగుంటుంది పాపకి. హలో సార్, రాజనందిని టెక్స్టైల్స్ హెడ్ ఇక్కడ. నాకు ఫ్యాషన్ గురించి ట్రెండ్ గురించి మీరు చెప్తారా? హెడ్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్రెయిన్ పని చేయాలని రూల్ ఎక్కడా లేదు కదా. హలో, ఇది చీటింగ్. మీరు చేసిందేంటి, చాటింగా? అరే, తను వైట్ గా ఉంటుంది కాబట్టి చూడు, ఈ కలరే సూట్ అవుతుంది. నో, లక్కీ బొద్దుగా ఉంటుంది కాబట్టి ఇదే సూట్ అవుతుంది. అదే బాలేదు. నేను గేమ్ ఆడను. మేమేం చెప్పము, నువ్వే సెలెక్ట్ చేసుకో. అలా రండి దారికి. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ, డాంకీ డేస్ ఫాదర్ క్రేస్, ఇంకి పింకి పాంకి. నేను డాడీ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుంటాను. దట్ ఈస్ మై ప్రిన్సెస్. లక్కీ, మీ మమ్మీ ఫేస్ ఏంటి అన్ని వంకర్లు పోయింది, నూడిల్స్ లాగా? మమ్మీ, కోపం వచ్చిందా? మరి నువ్వే ది బెస్ట్ కదా. అవును, అందుకే కదా డాడీ నేను సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే డాడీ సెలెక్షన్ బెస్టే కదా మరి. యు బ్రిలియంట్ లక్కీ. అవునా? అయితే జ్యువెలరీ కూడా మీ డాడీ చెప్పిందే వేసుకో. నేనెందుకు ఇక్కడ? లక్కీ, మీ మమ్మీ బాగా హర్ట్ అయినట్టుంది. ఏం చేద్దాం? ఐస్ క్రీమ్ కొనిద్దాం. అబ్బా, మీ మమ్మీ పానీపూరి బ్యాచ్ రా, నీలా పాష్ కాదు.
పని చేద్దామా? డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి జ్యువెలరీ తను సెలెక్ట్ చేస్తుంది. అవేసుకో, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. నువ్వు సూపర్ డాడీ. మమ్మీ సెలెక్ట్ చేయవా? మా మంచి మమ్మీ కదా. లక్కీ, ఏం చేద్దాం? డాడీ ఒక మంచి పప్పి ఇవ్వు. పప్పినా? పప్పినా అని అలా చూస్తావేంటి? మమ్మీలు అలిగితే డాడీలు పప్పి అనివ్వాలి. ఇవ్వు డాడీ. అమ్మా అను, అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారం చాలా విశిష్టమైనది. అమ్మని ఈ పసిబాల రూపంలో పూజించుకోవడమే ఈ పూజ ప్రత్యేకత. కాబట్టి మీ ముందు ఉన్నది పాప రూపంలో ఉన్న ఆ అమ్మవారే అని నమ్మి మనస్ఫూర్తిగా పూజ చేయండి. అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సరే బామ్మ. మాన్సీ మ్యామ్, మీరు కూడా వచ్చి పాపకి గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. చిన్నపిల్లకి దండం పెట్టడం బాగోదేమో కదండి. నీ చెవులు చింతామణికి పంపించావా ఏంటి? ఇక్కడున్నది అమ్మవారి అని అనుకోవాలని చెప్పాను కదా. మళ్ళీ ఆ వంకర మాటలెందుకు? మీరు కానివ్వండి. నీరజ్, వాళ్ళ తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించమ్మా. సంపత్ రెడీ సార్, వచ్చేసాను సార్. ఇవిగా నీకోసం గిఫ్ట్లు. తీసుకో. చాలా? ఇంకా కావాలా? చెప్పు, ఇంకేమైనా కావాలా? పుడతాడు.